విటమిన్ డి టాబ్లెట్లు అన్నాను కదండి, ఇవి ఆన్లైన్లో బుక్ చేసినవండి. ఎన్ని వచ్చినాయి అనుకున్నారు? దగ్గర దగ్గర 10 అట్లా వచ్చినాయి. చాలా తక్కువ రేటుకే వచ్చినాయి నాకు. బాగానే వస్తుంది కదా, నేను ఇంత చేస్తాను కదా, దీంట్లోకి బాగుంటుంది కదా అనుకుని నేను చాలా తీసుకున్నానండి. ఇంకా ఎక్కడెక్కడో పెట్టేసాను, ఉన్నాయి. అయితే ఇవి మట్టికి కొట్టుకాడ తీసుకొచ్చినాయి, మందుల షాప్లో తీసుకొచ్చినాయండి. ఇవి చూడండి, అసలు ఎక్కడ తేడా అనేది లేకుండా ఉందండి. అవి ఇవి ఒకేలా ఉన్నాయి, కానీ అది కొంచెం చిన్నగా వచ్చింది, ఇది కొంచెం పెద్దగా వచ్చింది, అంతే. ఇది 7 రూపీస్ అండి. ఇది 7 రూపీస్ పడుతుందండి మందు షాప్లో. అటు ఈ 10 ఉన్నాయి. చూడండి ఎంత అంటే ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. అసలు నేను అవి తక్కువకి వస్తున్నాయి కదా ఆన్లైన్ అనేసి ఆన్లైన్లో బుక్ చేస్తున్నాను. తీరా చూసేసరికి అవి పచ్చి ఆముదం అంటండి. ఇది సి విటమిన్ ట్యాబ్లెట్లు అంటండి. ఈ విటమిన్ ట్యాబ్లెట్లు అండి. ఇంత తేడా ఉంటుంది, ఇంత మోసమే ఉందలేండి. మోసపోయే వాళ్ళు మనం కదా, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇష్టం, వాళ్ళు అమ్ముకుంటారంటే దీనికి దానికి అసలు కనిపెట్టడానికే తేడా లేదు. ఆన్లైన్ అనేసి వస్తున్నాయి కదా, ఆన్లైన్ అనేటప్పటికే ఇంత తేడా ఉంటుందండి. నేను చాలాసార్లు చూసానండి. ఇప్పుడు మామూలుగా కొట్టుకాడ గట్ట ఈ 2 రకాలు ఉంటున్నాయి, ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంది. అసలు కనిపెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. మీకు అలమ్స్ ఇది ఏం సీడ్స్ అన్నాను, హలీం సీడ్స్ అన్నాను కదండి, అవి 2 రకాలు ఉన్నాయంటండి, ఒరిజినల్ డూప్లికేట్. ఒరిజినల్ చూస్తే అసలు గుర్తుపట్టలేనట్టు ఉన్నాయండి, దానికి దీనికి చాలా డిఫరెంట్. అయితే అది మనం ఒక వారం తాగండి, నెల తాగండి, ఏం రిజల్ట్ ఉండదండి. ఆన్లైన్లో తెచ్చినవి ఏదో తెచ్చుకున్నాము తాగేమో అన్న ఇదే, కానీ ఇంత కూడా రిజల్ట్ ఉండదండి. ఇది 4 రోజులకే జవాబు చెప్తుందండి. ఒరిజినల్ అలా ఉంటుందండి, డూప్లికేట్ అలా ఉంటుంది. అది ఇంకోటి ఉంది కదండి, ఏంటది, డైట్ ఫుడ్ తయారు చేస్తున్నాం అని చెప్తున్నాం కదా, డైట్ ఫుడ్లో కూడా చాలా రకాలు కలుపుతున్నామండి. చాలా రకాలు అంటే ఎన్ని రకాలంటే అందులోనూ జొన్నలు, రాగులు, సజ్జలు, ఏంటి అవి మీకు అన్నీ చూపిస్తాను, కొర్రలు, అలసందలు, మొత్తం ఇవన్నీ. ఇంకా అందులో క్యారెట్, యాపిల్ అన్నీ కూడా కలుస్తాయండి. అది ఎవరికైనా సరే వాల్నట్స్ మొత్తం కలుస్తాయి అందులో. అయితే మేము వేపేసి పౌడర్ చేస్తాం. అది ఎలా అనుకున్నారు, కొంచెం నానబెడతాము, కడిగేసేసి ఒక నైటే మట్టుకు ఉంచుతామండి. అది ఎక్కువ మొలకొస్తే చేదు వస్తుంది అంటున్నారు.